ఇక ఏపీ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ముఖ్యంగా ఈ విశాఖ జిల్లాకు ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి అనకాపల్లి ప్రాంతంలో 126 అడుగుల లక్ష్మీ గణపతి ఈ సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా కమిటీ ఏర్పాటు చేసింది. నిజానికి ఆకాశ వీధిలో ఉన్న విధంగా అయితే మాత్రం లక్ష్మీ గణపతి స్వామి దివ్య దర్శనం ఇస్తున్నారు. స్వామివారి నిలువెత్తు రూపాన్ని చూసే ప్రయత్నం చేద్దాము. అరిచేతిలో ఒక చేతిలో ప్రసాదం, మరో చేతిలో లక్ష్మీదేవిని పెట్టుకుని భక్తులను కటాక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. స్వామివారి నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు సైతం సర్వాంగ సుందరంగా ఈ ప్రాంగణం అంతా కూడా అతిపెద్ద వినాయక రూపం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. దీంతో ఈ కమిటీ కావచ్చు, పెద్ద ఎత్తున భక్తులు కావచ్చు, ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కళకళలాడుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో హైదరాబాద్కు సంబంధించి 76 నుంచి 80 వరకు అడుగులు విగ్రహం అయితే మాత్రం గతంలో కనిపించింది. ప్రస్తుతం అంతకు మించి 126 అడుగుల విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి ప్రయత్నం చేద్దాం సార్. ఏంటి అంటే గతంలో లేని విధంగా ఈసారి ఎందుకు సార్ ఎంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి? ఇండియాలోనే భారీ వినాయకుని పెట్టాలన్న ఆలోచనతో ప్రపంచ పుటాల్లో అనకాపల్లికి స్థానం దక్కాలన్న ఉద్దేశంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కొరకు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహం పెట్టడం జరిగింది. ఎన్ని రోజుల ముందు నుంచి విగ్రహం ఇక్కడే తయారు చేయించారా? ఎన్ని రోజుల ముందు నుంచి ఇక్కడ తయారు చేయించారా ఏంటి? సుమారుగా 35 రోజుల నుండి 45 మంది కూలీలచే తయారు చేయడం జరిగింది. ఎంతవరకు వచ్చిందండి ఈ విగ్రహాన్ని పెట్టడానికి? దాదాపు సుమారుగా 85 లక్షలు చిల్లరైంది. ఏంటి ఎలా చేశారు? ఏంటి భక్తులకి ఒక ఆధ్యాత్మికంగా ఏ విధంగా తీసుకెళ్ళడానికి ఏంటి ఎలా ముందుకు వెళ్తారు? సనాతన ధర్మం కాపాడడం కొరకు భక్తులకు ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. హోమాలు, యజ్ఞాలు, అలాగే అగ్నిహోత్రాలు, ప్రవచనాలు, స్వామివారి ప్రవచనాలు, లక్షపత్రి పూజలు, ఉండ్రాల పూజలు, అలాగే తాడుబెద్ది సేవలు, స్వామివారి కళ్యాణాలు, సిద్ధి బుద్ధి కళ్యాణాలు అవన్నీ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ కన్నా మీకు హైదరాబాద్ వినాయకుడి కన్నా ఇది హైటే కదా? అంటే తెలుగు రాష్ట్రాలు ఇదే పెద్ద తెలుగు రాష్ట్రాలు కాదండి, ఇండియాలోనే పెద్దదండి. ఓకే, 126 అడుగులు బాగా చెప్తుంది. అంటే ముందు కాస్త తక్కువ అనుకున్నారు, తర్వాత ఎక్కువ అనుకున్నారని తెలిసింది. ఏంటి విషయం ఏంటి అసలు? ఫస్ట్ టైం వచ్చి మేము 90 అడుగులు పెడదామని అనుకున్నాం. మన రికార్డు గురించి అని 126 అడుగులు పెట్టాం. ఎలా ఉన్నారు భక్తులు? ఎలా వస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు? చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అనకాపల్లి కూడా ఇలాంటి వినాయకుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారండి. మొత్తానికి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గణపతి స్వామి ఒక రికార్డు సృష్టించే విధంగా, అంటే ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదంటే ఈ హైట్ అతిపెద్ద హైట్ 126 అడుగుల లక్ష్మీ గణపతి కావచ్చు, ఈ విధంగా ఒక రికార్డు సృష్టించే విధంగా అయితే మాత్రం అనకాపల్లికి సంబంధించి వీరంతా కూడా లక్షలాది రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిలువెత్తు రూపాన్ని గణపతి స్వామి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పాదాల చెంత నుంచి పొట్టి పంచి కట్టుకుని దేదీప్యమానంగా ఒక చేతిలో లక్ష్మీదేవి, మరో చేతిలో ప్రసాదంతో నిలువెత్తు రూపంలో దర్శనమిస్తున్నారు. నిజానికి ఖైదరాబాద్ వంటి ప్రాంతంలో కూడా గణపతి స్వామి మనకు దర్శనమిస్తారు, కానీ 70 నుంచి 80 అడుగులు మాత్రమే హైట్ మనకి కనిపిస్తూ ఉంటారు. అంతకు మించి పెద్ద ఎత్తున గణపతి స్వామి ఈ రోజైతే మాత్రం దేదీప్యమానంగా దర్శనమిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాదు, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, భారతదేశంలోనే కాస్త అత్యంత హైట్, అంటే దాదాపు 126 అడుగుల ఒక రికార్డు దిశగా అయితే మాత్రం అనకాపల్లి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఎన్నడూ లేని విధంగా కనిపించింది. అంటే మీరు హైదరాబాద్ కూడా కన్నా ఎక్కువగా హైట్ పెట్టారు మీ అనకాపల్లిలో. చెప్పండి, అనకాపల్లిలో ప్రపంచ రికార్డుగా సృష్టించారు. 126 అడుగులు వచ్చింది. ఈ ఉత్తరాంధ్ర మొత్తం మీద ఇంత విధంగా ఎక్కడా లేదు. అందరికీ హ్యాపీనెస్ ఉంది. ఓకే, ఇది మొత్తానికి గణపతి స్వామికి సంబంధించి పాదాలు చూసే ప్రయత్నం చేద్దాము. దాదాపుగా గణపతి స్వామి పాదాలంతా కూడా బంగారు పాదాలుగా దేదీప్యమానంగా దర్శనమిస్తున్న పరిస్థితి మనకు. మూషిక వాహనం వద్ద గణపతి స్వామి నిండు పాదాలు కనిపిస్తున్నాయి. దాదాపు గణపతి స్వామిని చూడాలంటే ఆకాశ వీధుల్లోకే కనిపించే విధంగా అయితే మాత్రం విగ్రహం కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి ఆధ్యాత్మికత సంతరించుకుంది. ప్రస్తుతం రాత్రి 9 గంటల సమయం అవుతుంది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులైతే మాత్రం గణపతి స్వామిని దర్శించేందుకు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఏంటి? మేము ఇక్కడేనండి, గౌరపాలెము. అయితే ఇక్కడ సాయంకాలం పూట జరిగే నక్షత్ర హారతి మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నక్షత్ర హారతి చూస్తుంటే
కాశీలో ఆ ఘాట్లలో జరిగినటువంటి నక్షత్రహారతే గుర్తొస్తుందని చెప్పి చాలామంది ప్రజలు మాకు వాళ్ళ భావాలని వ్యక్తం చేస్తున్నారండి. నిజంగా ఈ స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా 25 రూపాయల్లో అంటే చాలా తక్కువ ప్రైజ్కి పెట్టిన ఈ ప్రైజ్ మనీతో స్వామిని చూడడంలో చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారండి. రైట్, ఇది మొత్తం భక్తులు కూడా వారి అనుభవాలు పెంచుకుంటున్న మరి కాశీ మహాక్షేత్రంలో మహాదేవుని దివ్య సన్నిధానంలో ఏ విధంగా హారతిస్తారో అదే విధంగా మనం చూసే ప్రయత్నం చేద్దాము. నక్షత్రహారతి కావచ్చు, శివహారతి కావచ్చు, సింహహారతి కావచ్చు, లక్ష్మీహారతి కావచ్చు, కుంభహారతి కావచ్చు, ఇవన్నీ కూడా కాశీ మహాక్షేత్రంలో ఏ విధంగా అయితే హారతిస్తారో అదేవిధంగా గణపతి స్వామికి ప్రతిరోజు కూడా హారతిస్తారంటూ కూడా పేర్కొంటున్నారు. ఏదేమైనా దేదీప్యమానంగా విరాజిల్లుతుంది అనకాపల్లి లక్ష్మీ గణపతి స్వామి. దాదాపు రికార్డు దిశగా అతిపెద్ద విగ్రహంలో ఆకట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక ఉమ్మడి విశాఖే కాకుండా ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా దర్శనార్థం పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.